లోకరీతిగా వ్యాపారం చేసిన వాడు డబ్బులు సంపాదిస్తాడు. ఆత్మ సంబంధమైన వ్యాపారం చేసిన వాడు ఆత్మలు సంపాదిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం సంపాదించేవారిగా ఉండాలి అమ్మ చెప్పాలి? ఏం సంపాదించేవారిగా ఉండాలి? ఆత్మలు సంపాదించే వారిగా మనందరం కూడా ఉండాలి. ఓర్పు కలిగి మన ద్వారా కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా మందిరం నడిపించే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వారి కోసం ప్రార్థన చేసే విషయం, వారి కోసం చెప్పే విషయం, వారితో మాట్లాడే విధానం, మందిరానికి వచ్చిన వారితో మాట్లాడే విధానం, మనం అన్నీ ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఒక స్నేహ భావము కలిగి, ప్రేమ భావము కలిగి ప్రతి ఒక్కరి పట్ల మనం అనుసరించుకున్నట్లయితే మనం అంటండి దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన వ్యాపారస్తులము. ఈ లోక సంబంధమైన వ్యాపారం డబ్బులు సంపాదిస్తారేమో, కానీ ఆత్మ సంబంధమైన వ్యాపారం నేను చేస్తే గనక దీన్ని ఏమంటారా అంటే ఆత్మలు సంపాదించేవానిగా దేవుడు మనందరినీ కూడా నడిపిస్తారు. వాక్యం చెప్పిన నా కానించి వింటున్న ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి అంటే మనము ఒక దేవుని సంబంధం కలిగిన ఒక వ్యాపారం దేవుని యొక్క దగ్గర మనం అందరము కూడా చెయ్యాలి. ప్రతి ఒక్కరిని కూడా మందిరం నడిపించే విధంగా చెయ్యాలి. ఒకవేళ మందిరానికి వెళ్ళని వారా మన మందిరం గురించి తెలియజేసి వచ్చేలా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మందిరానికి వచ్చిన వారా ఒకవేళ మానేసి ఉన్నారా వారు నడిపించే విధంగా చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే కొంచెం సమయం ఎక్కువ వద్దు, నీకు కనిపించినప్పుడు నీకు కావాల్సినప్పుడు కొంచెం సమయాన్ని గనక నువ్వు పాటిస్తే గనక, నువ్వు దానిని అనుసరిస్తే గనక దేవుని దగ్గర మన అందరము కూడా ఆత్మలు సంపాదించే విధంగా దేవుడు మనందరినీ మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కేదారీలు ఎలాంటి వారంటే వ్యాపారవేత్తలు. మనము